నిన్న వాలయ్య సలాన్లో సర్వే నెంబర్ 156లో సర్వే గురించి మన సర్వేయర్ గారు మాకు లెటర్ ఇచ్చిండు ప్రొటెక్షన్ కల్పించామని. ఈ సర్వే నెంబర్ అమరాంశన్, అలియాంశన్, అజీజ్ మారోజ్ వీళ్ళందరి మధ్య ఉన్నది, బౌండరీ డిస్ప్యూట్ ఉన్నది. దాని గురించి నిన్న సర్వేయర్ రిక్వెస్ట్ ప్రకారం మా వీరప్రసాద్ ఎస్ఐ గారిని మరియు సిబ్బందిని అక్కడికి పంపించడం జరిగింది. ఆ సర్వే చేసే క్రమంలో అక్కడ మెయిన్ రోడ్డు మీద ఒక కారులో ముగ్గురు సస్పీషియస్గా ఉంటే మా వీరప్రసాద్ ఎస్ఐ వాళ్ళు అందరూ సెర్చ్ చేసారు. సెర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర కారు, ఆ కారులో కూర్చొని ఉన్న వాళ్ళ దగ్గర 2 కత్తులు దొరికినాయి. ఆ కారులో ఉన్న ఒక అతను పారిపోయాడు. మాకైతే ఎవరైతే రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారో వాళ్ళ అవేద్ అంశన్ మరియు మోసిన్ బిన్ జయద్ వీళ్ళిద్దరూ దొరికారు. వాళ్ళ దగ్గర 2 కత్తులు రికవర్ చేయడం జరిగింది. అలాగే కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ అన్నిటినీ ఎవరెవరు సంబంధం ఉంది దీనికి ఈ ఫ్రీ ప్లాన్గా వచ్చి అన్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఎందుకంటే 13th నవంబర్ 2013లో ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో అలీ అంశన్, మహమ్మద్ అంశన్ మీద దాడి చేయడం జరిగింది. దానికి రిటాలియేషన్గా ఎవరైనా వస్తే ఏమైనా చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఈ ప్లాన్గా ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భం తెలియజేసేది ఏంటంటే ఎవరైనా కూడా ఎంత పెద్దవారైనా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కల్పిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. అలాగే ఈ కత్తులు, తల్వార్లు ఇలాంటివి పట్టుకొని ఏమైనా అల్చల్ చేయడానికి, ఎవరైనా భయపెట్టడానికి చూస్తే వాళ్ళని కఠినంగా అణచివేస్తాం. చట్ట ప్రకారం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.